ఫారెస్ట్ థీమ్తో నేచర్కి కనెక్టెడ్గా ఉండే ఒక బ్యూటిఫుల్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ గురించి చూస్తున్నారా? హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్మార్ట్ బ్రిక్ రియల్టర్స్. ఈ వీడియోలో మనం నేచర్కి దగ్గరగా ఉన్న విల్లా గేటెడ్ కమ్యూనిటీ గురించి చూద్దాం. అవుట్ సైడ్ నుంచి చూస్తుంటే గ్లాస్ ఎలివేషన్ లేదు, ఇదేంటి డిఫరెంట్ డిజైన్ లాగా ఉంది అనుకుంటున్నారా? దిస్ ఈజ్ నేచర్ ఇంటిగ్రేటెడ్ హోమ్. ఇట్ నర్చర్స్ బోత్ పీపుల్ అండ్ ద ప్లానెట్. డీటెయిల్డ్గా ఈ వీడియో చూసిన తర్వాత చెప్దాం ఈ కమ్యూనిటీ ఎలా ఉంది అని. లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రీలోనే లార్జ్ విండోలోంచి గ్రీన్ బ్యాక్డ్రాప్, నీట్లీ ప్లాన్డ్ ఎంట్రీ. సైట్ విజిట్ చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతోంది ఈ విల్లా. ఇప్పటివరకు మనం ఎక్స్టీరియర్ చూసాం, కానీ లోపలికి ఎంటర్ అవుతుండగానే మనకు అనిపిస్తుంది వావ్ అని. జస్ట్ ఎంజాయ్ ద విజువల్స్ ఫస్ట్. గోయింగ్ ఫార్వర్డ్ వీ సీ ఆల్ టెక్నికల్ డీటెయిల్స్. దిస్ హౌస్ ఫ్లో ఈజ్ సీమ్లెస్. హోటల్ రూమ్ లాంటి ఫీలింగ్ కాకుండా ఒక మంచి విల్లా ఇలా ఉండాలి అనే ఫీలింగ్ కలుగుతోంది. ఫుల్ వెంటిలేషన్, న్యాచురల్ ఎయిర్ ఫ్లో, అది కూడా పొల్యూషన్ లేని ఎయిర్. సిట్అవుట్ ఏరియాకి 3 sides ప్లాంట్ వ్యూ. ఇంటి మధ్యలోనే ఒక పెద్ద సైజ్ ట్రీ సరౌండెడ్ బై స్మాల్ ప్లాంట్స్ అండ్ ఆ స్టాచ్యూ. ఇవన్నీ కలిపి ఒకే చోట చూస్తుంటే ఖచ్చితంగా ఎవరికైనా వావ్ అనిపిస్తుంది. ఈ విల్లా అండ్ కమ్యూనిటీని సప్తపద ఫ్రేమ్వర్క్ మీద డిజైన్ చేశారు. అలా మెయిన్ లివింగ్ ఏరియాని దాటుకుంటూ ముందుకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ గెస్ట్ టాయిలెట్ని చూడొచ్చు. ఈ ఏరియాని హోమ్ ఆఫీస్ లాగా డిజైన్ చేశారు. మీ బిజినెస్ ఆర్ కంపెనీ మీటింగ్స్కి పర్ఫెక్ట్ ప్లేస్. ఈ ఆఫీస్ స్పేస్ కూడా 180 degreesలోంచి గ్రీన్ వ్యూ అండ్ వెంటిలేషన్ ఉంటుంది. ఇన్ పర్సన్ నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటి అంటే, ఈ ప్లేస్కి ఏసీ అక్కర్లేదు. న్యాచురల్గానే ఇది చాలా కూల్గా ఉంది. ఈ గ్రాండ్ లివింగ్ అండ్ డైనింగ్ని చూపించాలని స్టార్టింగ్లో ఉన్న కిచెన్ అండ్ పూజా ఏరియాని మిస్ చేశాను. ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మీరు చూస్తున్న విలా 625 square yardsలో 4330 square feet బిల్టప్ ఏరియాతో ఉంటుంది. అండ్ ఇందులో ఎడిషనల్గా 3300 SFT ఆఫ్ రూఫ్ టాప్ ఏరియా కూడా ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా, సో ఎంట్రీ ఫాయర్కి పక్కనే వాస్తు ప్రకారం డిజైన్ చేసిన పూజా రూమ్ అండ్ కిచెన్ ఉంటుంది. మనం ఎంత నేచర్లో ఉన్నా ట్రెడిషన్ని మిస్ అవ్వకూడదు కదా. ఈ వెట్ కిచెన్ కూడా ఫుల్ బ్రైట్ విత్ న్యాచురల్ లైట్. రూఫ్ టాప్ గార్డెన్లోంచి తీసుకొచ్చిన ఆర్గానిక్ వెజిటబుల్స్తో ఫ్రెష్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెట్ కిచెన్లోనే మెస్ అంతా ఉండిపోతుంది. ఇది డ్రై కిచెన్ ఆర్ షో కిచెన్ కనెక్టెడ్ విత్ డైనింగ్ అండ్ లివింగ్ ఏరియా. విల్లా సిట్అవుట్లోంచి మనం బయటికి ఎంట్రీ అయితే మనకి ఒక పెద్ద సైడ్ యార్డ్ ఉంటుంది. విల్లా లోపలే కాదు, ఇక్కడ కూడా ఒక రిట్రీట్ లాంటి ఫీలింగ్ వస్తుంది. ఇది 3 layer అప్రోచ్. ఒక సైడ్కి లిల్లీ పాండ్ అండ్ దాని పక్కనే సిట్టింగ్ డెక్ ఏరియా. ఈ డెక్ పైన రూఫ్ కవర్ కూడా ఉంటుంది. ఇంకొక సైడ్ సంకెన్ సీటింగ్ అరేంజ్మెంట్ విత్ లార్జ్ సైజ్ లాన్. ఇది చెట్లు ఎక్కువగా పెంచుకోవాలి మనం ఉండే చోట అని అనుకునే వాళ్ళకి ఇది ఒక హెవెన్ లాంటి ప్లేస్. సైడ్ వాల్కి మధ్యలో హోల్స్ డిజైన్ అనేది ఇంటెన్షనల్గా పెట్టారు. సమ్మర్ టైంలో బయట ఎయిర్ వేడిగా ఉన్నా అక్కడి నుంచి కొంత టెంపరేచర్ తగ్గి ఎయిర్ కూల్గా వస్తుంది ఈ ఏరియాలోంచి. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ న్యాచురల్ ఎయిర్ కండిషనర్. ఇప్పుడు మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ అవుట్ సైడ్ డెక్ ఏరియా. ప్లెజెంట్ ఈవినింగ్ టైంకి ఇది ఒక మంచి ప్లేస్. బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. అయితే ఈ బెడ్రూమ్కి స్పెషల్గా ఫుల్ వెంటిలేషన్ వస్తుందని చెప్పక్కర్లేదు. చూస్తున్నారు కదా ఈవినింగ్ టైమ్స్ అన్నీ. ఈ రూమ్ కూడా వుడ్ ఫర్నిషింగ్తో ఉంది. ఈ రూమ్ నుంచి బయటికి వస్తే మళ్ళీ హోమ్ ఆఫీస్ ఏరియాలోకి వచ్చేస్తాం. ఇంతకుముందు మనం ఈ ఏరియాని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేశాం కూడా.
ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అండ్ టెర్రస్ ఏరియాని చూడాలి కదా. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్, ఇంకొకటి మాస్టర్ బెడ్రూమ్. నేను అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అన్నాను, బట్ వీ కెన్ కాల్ దెమ్ బెడ్రూమ్ 2 అండ్ బెడ్రూమ్ 3. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఇది చూడడానికి స్పేషియస్గానే ఉంది. ఈ రూమ్లో వాకిన్ క్లాజెట్ అండ్ బాత్రూమ్ని బెడ్కి బ్యాక్ సైడ్ వచ్చేలా డిజైన్ ఉంటుంది. ఐ థింక్ ఇది కన్వీనియంట్ కూడా. రూమ్ అంతా కూడా మెస్సీగా కనపడకుండా ఉంటుంది. ఈ థర్డ్ బెడ్రూమ్లోకి సన్షైన్ మనకి వెల్కమ్ చెప్తోంది. ఇట్ ఈస్ వెరీ నీట్ అండ్ మినిమలిస్టిక్లీ డెకరేటెడ్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి 180 డిగ్రీస్ వ్యూ ఉంటుంది. మనం అవుట్ సైడ్ బాల్కనీని ఎక్స్ప్లోర్ చేసే ముందు ఈ రూమ్లో వాకిన్ వార్డ్రోబ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ని చూద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్ బాల్కనీ. ఈ మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీలోంచి బెస్ట్ వ్యూస్ అండ్ సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎల్ షేప్లో చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఈ విల్లా గ్రీనరీ కాన్సెప్ట్లో ఇక్కడ ఏ ప్లాంట్స్ పెట్టాలి అనే ఐడియాస్ కూడా కష్టమే, ఎందుకంటే అన్ని చోట్ల ఏదో ఒక ప్లాన్ ఉంది. బెస్ట్ ప్రాపర్టీ డీల్స్ అండ్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో నుంచి ఉన్న వ్యూని చూడలేదు ఇంకా. మనం ఇక్కడ నించొని కిందకి చూస్తుంటే ఎంటైర్ గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది. ఈ కటౌట్ హైట్ గ్రాడ్యువల్గా 40 ఫీట్ వరకు పెరుగుతూ వస్తుంది. ఇక్కడ మన విల్లా పైన వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ని కూడా పెంచుకోవచ్చు. అండ్ టెర్రస్ మీద కూడా గ్రీనరీ కావాలనుకునే వాళ్ళ కోసం ఈ విల్లాలో స్పెషల్ ప్లేస్ ఇది. కంప్లీట్ మోడల్ విల్లా టూర్ చూసాం. ఇప్పుడు ఈ కమ్యూనిటీ స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. దీన్ని ఫారెస్ట్ థీమ్తో డిజైన్ చేశారు. ఇందులో సీజనల్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అలానే గోశాలతో పాటు వాటర్ పాండ్ ఎంట్రీతో ఉండేలా క్లబ్ హౌస్ అండ్ ఏ స్లో డౌన్ ప్లేస్. ఇట్ ఈస్ ఏ వైబ్రెంట్ హబ్ ఆఫ్ వెల్నెస్, కమ్యూనిటీ లివింగ్ విత్ ఏ లైవ్ రెస్టారెంట్. అలానే సిటీలో గేటెడ్ కమ్యూనిటీలో ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉంటాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీని 60 ఎకర్స్లో జస్ట్ 180 విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది గండిపేట్ ఆర్ కోకాపేట్ నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లేదా 1 అవర్ జర్నీలో చేవెళ్ళ దగ్గర ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఇలాంటి బెస్ట్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.